అండి. సో ప్రెస్ క్లబ్ లో కొంతమంది జర్నలిస్టుల ముసుగులో ఉన్నటువంటి ఇంకా వాళ్ళని ఏమనాలో తెలీదు. బట్ వాళ్ళు ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన పర్పస్ వేరు. కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్ ని టార్గెట్ చేశారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సో మీ అభిప్రాయం ఏంటి వాళ్ళ మాటల పైన? వాళ్ళు జర్నలిస్టులు కాదు, ఉగ్రవాదులు లెక్క మాట్లాడారు. అసలు సంబంధం లేని విషయాలు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టాసారంగా మాట్లాడారు, సినిమా వాళ్ళని ఇష్టాసారంగా మాట్లాడారు. అంటే సినిమా వాడు చదువుకోడట, తాగుపోతుంట, తిరిగిపోతుంట, ఎంత హీనంగా మాట్లాడాడంటే ఉచ్చనీచాలు లేవు. వాడి వయసు 70 సంవత్సరాలు ఉంటాయి అదొకకి. వాడి పేరెందుకు కానీ చాలా సీనియర్ జర్నలిస్టు. ఆ వెధవ ఎంత హీనంగా మాట్లాడాడంటే నేను ఎందుకు బాధపడుతాను, నేను ఒక సినిమా వాడిని, ఒక యూనియన్ జనరల్ సెక్రటరీ. నేను అలాంటి వెధవల్ని సమాజంలో తిరగనికూడదు. అంత వయసు వచ్చినా కూడా బుద్ధి, జ్ఞానం, రాజ్యాంగం కూడా తెలియదు ఎదవలకి. భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా భారతదేశంలో ఉండొచ్చు. ఇది తెలంగాణ అనేది పాకిస్తాన్ కాదని తెలుసుకోవాలా ఆ వృద్ధ జర్నలిస్టు. ఒరే యదవ, నేను మీకు చెప్తున్నా, నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావో, పెంట తింటున్నావో నాకైతే తెలియదు. కానీ సినిమా వాళ్ళని, సినిమా పరిశ్రమని ఇంత హీనంగా చూసి మాట్లాడావంటే నువ్వు ఎలాంటి పుట్టుకు పుట్టావో ఒకసారి ఆలోచించుకో. నీ భార్య దగ్గరికి, నీ బిడ్డల దగ్గరికి వెళ్ళి నేను ఇలా మాట్లాడాను, ఇది కరెక్టేనా అని చెప్పి ఒకసారి ఆలోచించు. అడుగు వాళ్ళని, సినిమా వాళ్ళని ఈ రకంగా దుర్భాషలాడాను, ఈ రకంగా మాట్లాడాను అని ఒక్కసారి అడుగు. నీ పిల్లలు కానీ, నీ భార్య కానీ ఇది కరెక్టే అని అనుంటే నువ్వు మనిషికి పుట్టినట్టే. లేకపోతే ఓ పశువులాగా ప్రవర్తించావు కాబట్టి నీ పశుధోరణి మానుకుని గౌరవంగా బతుకు. సత్యముందన్న గౌరవంగా బతకాలి. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసినటువంటి ఆ నిర్ణయాలు కానీ అక్కడ నుంచి కేసులు వచ్చాయని అంటున్నారు. సో దాని సంస్కారం లేదు, నువ్వు మనిషివి అని ఇట్లా రకరకాలుగా అంటున్నారు వాళ్ళు. మరి వీళ్ళు మాట్లాడేది సంస్కారమేనా అని? ఇప్పుడు అక్కడ ఒక విశ్లేషకుడు ఏం చెప్పాడు, అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నాదండ్ల మనోహర్ గారు జగన్మోహన్ రెడ్డిని అర్జెంటుగా జైల్లో వేయండి అని అడిగితే అమిత్ షా పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు. చంద్రబాబు నాయుడు నీకు ఎప్పుడు స్నేహితుడు, జగన్మోహన్ రెడ్డి అవుతాడు, రాజకీయాల్లో అవతలకు పో నువ్వు అని చెప్పి అన్నాడు అన్నట్టుగా మాట్లాడాడు. మరి ఆ సన్నాసికి తెలిసి ఉండాలి కదా, బాధ్యత తెలిసి ఉండాలి కదా. ప్రొఫెసర్గా చేశాడు, జర్నలిస్ట్గా చేశాడు, వయసేమో 60 దాటిపోయింది, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళు ఎవరు పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. మరి ఇప్పుడైనా బుద్ధి జ్ఞానంతో ఉండి ప్రవర్తన చేయాలి, విశ్లేషణ చేయాలి, అంతే కదా. మరి అడ్డగోలుగా మాట్లాడితే ఎవరో చేసిన ట్రోలింగ్స్, ఎవరో పెట్టిన కేసుకి పవన్ కళ్యాణ్ తిడతారేందా? నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఎలాంటి వాడు తెలీదా? ఇప్పుడు బతుకున్న రాజకీయ నాయకుల్లో ఎవరినైనా పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తిని ఉన్నాను చూపించండి. మీరు జర్నలిస్టులా ఇంత పశుత్వంగా మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతూ, వారి సంస్కారం గురించి మాట్లాడితే ఈ సంస్కారహీనులు నిజంగా జర్నలిస్టులు అంట. వీళ్ళంటే చాలా గొప్పగా తెలంగాణ సాధించిన వ్యక్తులంట. ఒరే, మీ ముఖాలు ఎప్పుడో కూడా, మేము కూడా తెలంగాణ పోరాటంలో ఉన్నవాళ్ళమే, తెలంగాణ పోరాటం చేసేటప్పుడు చూసిన వాళ్ళమే, తెలంగాణ పోరాటం చేసినప్పుడు మాట్లాడిన వాళ్ళమే. మరి అప్పుడు ఎప్పుడు కనపడలేదు ఈ దరిద్రులు? నాకు అర్థం కాదు. ఈ మధ్యకాలంలో వచ్చి ఏదో దేశాన్ని ఉద్ధరించే వాళ్ళగా అత్తోవి పారదేస్తాం, రానివ్వం, అడుగు పెట్టనివ్వం, గొంతుమే కాలు తొక్కేస్తారంట. ఒరే, మీలో దమ్మున్న మగాడు ఎవడన్నా ఉంటే పవన్ కళ్యాణ్ ఇంటి గేటుని తాకండి రా. పవన్ కళ్యాణ్ ఇంటి గేటుని తాకి మీరు వెనక్కి రండి, అంతే చాలు. మీరు మగాళ్ళరా బాబు. రెండు ప్రాంతాల మధ్య ప్రశాంతమైన వాతావరణం, రెండు గవర్నమెంట్లు, స్వేచ్ఛమైన వాతావరణం, రెండు పరిపాలనలు బ్రహ్మాండంగా ముందుకు సాగుతుంది. ఓర్చుకోలేని వాళ్ళు, ఓకేనా, ప్రతిపక్షం బీఆర్ఎస్ఏ కాముగా ఉంది. మరి కొంతమంది ఓర్చుకోలేని వాళ్ళు చేసే చిల్లర వేషాలు తెలంగాణ ప్రజలకే నచ్చట్లేదు. వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ పనికి మాలిన వీడియోలన్నీ పెట్టద్దయ్యా మీడియా మిత్రులారా. తర్వాత ఇబ్బంది పడేది మీరు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు వాగారంటే వాళ్ళని వెళ్ళి ప్రోత్సహించింది మీరు కదా. మీరు జరంత జాగ్రత్తగా ఉండలేదనుకో ముందు మీకు పడిద్ది, ఓకేనా. ఇట్లాగే ఎగిరి రిపోర్టర్లు ఏమయ్యారు, ఇప్పుడు కింద ఒకేసారి జారిపడ్డారు. సేమ్ అంతే. సోషల్ మీడియా మిత్రులకు కూడా చెబుతున్నాను 1-10 సార్లు, జరంత భద్రం. ఒక వీడియో పెడతామంటే ఆలోచన ఉండాలి. అదంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాను తెలంగాణ అని, ఆయన వెళ్ళి తన్నారంట. ఏడ తన్నారయ్యా? ఎవరు తన్నారు? ఎందుకు ఇవన్నీ పనికిమాలిన నేసాలు? రాజకీయ నాయకులు బాగా సంపాదించి ఉండారు, వాళ్ళని వెనకమాల పడండి. మరి వాళ్ళకి ఏమైనా దొరికితే ఏమైనా చూడండి. మరి వాటి గురించి మాట్లాడండి. సమస్యలు ఇప్పుడు ఒడ్డు సమస్య ఎంత దారుణంగా ఉంది. ఒడ్లు ఎవరైనా కొంటున్నారు? నువ్వు 2 రోజులు గోల్ పెట్టేపటికి వాళ్ళు ఆయన మంత్రి గారు ముందుకు వచ్చారు. 2 రోజులు మొత్తం క్లియర్ చేస్తామని చిట్కేసి చెప్పాడు నన్ను అమీర్పేటలో.
అట్టా అడగండి, పనికొచ్చే విషయాలు అడగండి, సొసైటీకి ఉపయోగపడిద్ది. మోడీ గారు వేసారు 2000, గవర్నమెంట్ వేసిందా అని అడుగుతున్నారా? మరి అట్లాంటి పనికొచ్చే అడగండి అయ్యా. మీకు ఒక వాల్యూ ఉంటుంది, విలువ ఉంటుంది. ఆల్రెడీ పోయింది, మీకు ఉందని అనుకోమాకండి. మిమ్మల్ని మళ్ళీ ప్రజలు ప్రోత్సహించి మళ్ళీ వెనకమాలు వస్తారు, ఉద్యమాలు చేస్తారని కళలు మాత్రం కనమాకండి. తెలంగాణ తమ్ముళ్ళు బాధపడుతున్నారు. ఆంధ్ర వాళ్ళు అంటే ఇష్టం, వాళ్ళిద్దరి మధ్య విడదీయటం అనేది మీ చరిత్ర కాదు, ఓకేనా? హైదరాబాద్ సిటీ క్యాపిటల్లో తెలుగువాడు సృష్టించాడయా. పోయి నువ్వు ఏ మాట్లాడతారు? ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడతారా మీరు? ఏం తెలుసు మీకు ఎన్టీఆర్ రావు గురించి? ఏం తెలుసు? ఇక్కడ పుట్టినోడు ఎవడైనా ఉండాడా? హైదరాబాదులో నిజమైన పుట్టినోళ్ళు ఎవరైనా ఉండారా? లండన్, అమెరికా, ఆస్ట్రేలియా వెళ్ళారయ్యా, ఆడ వెళ్ళి స్థిరపడ్డారు. అమెరికా కూడా వెళ్ళారు, మీకు తెలుసో తెలియదు ఆ విషయాలు. మరి బాబాబాబాలు వచ్చి ఏదో బుబులు అంటే కుదరదు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ప్రజలు కరీంనగర్ నుంచి ఒక్కడు బయటకు వచ్చేవాడు కాదు, తెలుసా మీకు? ఇప్పుడు బయటకు వచ్చి తెలంగాణ హైదరాబాద్లో బతుకుతున్నారు, వాళ్ళు చలాయిస్తున్నారు వాళ్ళు. మరి అట్లాంటి వాళ్ళని చెడగొడటానికే మీరు తెలంగాణ అది ఇది అని చెప్పేసి బయటికి తీస్తున్నారు. ఒక జర్నలిస్ట్ అంటే సంస్కారం ఉన్నోళ్ళు అయితే అలాంటి మాటలు మాట్లాడకూడదుగా. ఇప్పుడు ఆ పదవులు ఉన్నోడు అదేలాగా ఉండాలి. ఆయన అంత పెద్ద ఏజీ యాదగిరి అంటే ఎవరైనా ఇంకొక ఆయన ఒక ముగ్గురు అసలు పవన్ కళ్యాణే. మరి పవన్ కళ్యాణ్ ఈ దేశం ఈ రాజ్యం రావద్దని ఓకే మేము మాట వింటాము. మరి పవన్ కళ్యాణ్ మనకు కరువు వచ్చినప్పుడు చాలా డబ్బులు ఇచ్చిండ్రు 2 సార్లు. అదొకటాను అక్కడ మన ఆంజనేయుడి గుడి ఇదే ఊరు ఉండే కదా, కొండగట్టుకు 35 కోట్లు ఇచ్చిండు. మరి ఆయన మన తెలంగాణలో ఉండుగా దేవుడు, మరి ఎందుకు ఇవ్వాలి ఆయన వచ్చి? మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు మాట్లాడితే వాళ్ళందరూ అదే డెవలప్మెంట్ చేయకపోయినా ఆ దేవుడి దగ్గరకు పోయి అదే వాళ్ళకు వరదలు వచ్చినప్పుడు ఎప్పుడో 2 సార్లు చేసిండు పవన్ కళ్యాణ్. నేను చూస్తా కదా, 2 సార్లు చేసిండు. అయ్యా నువ్వెందుకు చేస్తావయ్యా మా తెలంగాణకు వచ్చి మేమే డబ్బులు ఇస్తామని, ఒక్కొక్కటి నీకు దమ్మున్నోడైతే డబ్బులు ఇస్తే అయిపోవు కదా. ఆయనని విమర్శించటం కాదు కదా. ఇవాళ ఎంత మంది తిట్టుకుంటారు వాళ్ళని, ఒకళ్ళిద్దరు కాదు కదా. పవన్ కళ్యాణ్ తప్పు చేసిండు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఆయనకు సంస్కారం లేదు, అసలు మనిషి కాదు, నీతి ఉంది, ఇట్లా మనం చెప్పుకోలేని మాటలు అంటున్నారు. సో మరి ఆ విధంగా వీళ్ళు మాట్లాడడం వీళ్ళ సంస్కారం అంటారా? ఇప్పుడు ఆయనకు సరే ఆయన మాట్లాడిండు అనుకో, మరి మీరు కూడా అలాగనంటే ఆయనకు నీకు తేడా ఉంది. ఆయన ఎవరిని ఇంత విమర్శించాడు. ఆయన ఏందో సరే ఆంధ్ర వాళ్ళు అంటే జగన్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో మనకు అనవసరం. మన తెలంగాణ వాళ్ళ గురించి ఏమైనా విమర్శించుతాడా? రేవంత్ రెడ్డి ఎంపీల నుంచి ఎవరి నుంచినైనా ఎవరినైనా విమర్శించిండా? పోనీ అలాంటివి చెప్పైనా మీరు అన్నా బాగుంటుంది. అంత పెద్ద వయసులో పెద్ద అయినావు నువ్వు, వాళ్ళ ఫ్యామిలీ గురించి అంటున్నావు. అసలు మీకు కూడా ఫ్యామిలీ ఉంది కదా. అంటే పవన్ కళ్యాణ్ అంటే నేను తెలంగాణ అని అనుకో, ఉన్నది మాట్లాడాలి కదా. 5 పెళ్ళిళ్ళట, ఎన్ని పుట్టకొక పార్టీ ఏది పెట్టిండు. ఇలా ఇప్పుడు ఆయన ఆంధ్రాలో ఉండంటే ఆయనది ఏందో ఆయన చేసుకుంటాడు, వాళ్ళ పద్ధతులు. వీడికి వచ్చాట ఏదో బిజినెస్ చేస్తుండ్రట, వారానికి ఒకరు వచ్చి ఏదో బిజినెస్ చేస్తాడట. మరి ఆ బిజినెస్ ఏందో చెప్పకపోయినా అది ఆంధ్ర వాళ్ళు అడగాల క్వశ్చన్స్, మనం కాదు అడుగుదానికి. ఆంధ్ర వాళ్ళు ఏందయ్యా ఇక్కడ నువ్వు గెలిచినావు, నువ్వు అక్కడ మీ తెలంగాణలో పోయి ఏం బిజినెస్ చేస్తున్నావు అని వాళ్ళు అడిగితే బాగుంటుంది. అసలు నువ్వెవరు అడుగుదానికి? అసలు ఈ దేశాన్ని కొనేసినవా? కొనేయలేదుగా. ఒకప్పుడు మనదంతా ఒకలాగానే బతికినావు. మనం ఇవాళ ఏం కొన్నామని ఊరు రావద్దు అని మాట్లాడతారు. ఒక ఫ్యామిలీ గురించి అనటం అది కరెక్ట్ కాదు. వయసులో పెద్ద అయినా ఆంధ్ర తెలంగాణ అనేవి 2 కళ్ళు మన తెలుగు వాళ్ళందరికీ. అందరూ కూడా అన్నదమ్ములుగా ఉంటున్నారు, కలిసి ఉంటే కలసి సుఖం. సో వీళ్ళు ఏంటంటే పెయిడ్ ఆర్టిస్టులు. ఎప్పుడు కూడాను పవన్ కళ్యాణ్ గారి మీద, చిరంజీవి గారి మీద, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద, లేకపోతే సీనియర్ ఎన్టీఆర్ మీద, లోకేష్ బాబు మీద ఎప్పుడు విషయం కక్కుతూనే ఉంటారు. వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు చాలా మంచివాళ్ళు, ఆంధ్ర ప్రజలు కూడా చాలా మంచివాళ్ళు. ఇద్దరు కూడా బాయి కలిసిమెలిసి చాలా చక్కగా ఉంటున్నారు. 12 ఏళ్ల క్రితం 2గా విడిపోయినాము, అయినా కానీ ఎవరు బ్రతుకు బ్రతుకుతున్నారు. ప్రజల్లో ఎటువంటి గొడవలు లేవు. కానీ ఈ పెయిడ్ ఆర్టిస్టులే అన్నమాట, మతాల మధ్యన, కులాల మధ్యన, ప్రాంతాల మధ్యన చిచ్చులు పెట్టి ఇట్లా పబ్బం గడుపుకుంటున్నారు. వీళ్ళందరినీ మెయింటైన్ చేసేది ఒక దిక్కుమాల పార్టీ ఉంది. ఆ పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు, ఎందుకంటే అందరికీ తెలిసిందే కదా అది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అన్నారు, తెలంగాణ కోటి రతనాల వీణ అని అన్నారు. తెలంగాణలో పోరాట యోధులు ఎక్కువ మంది, వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళ చిరకాల స్వప్నం, చిరకాల కళని నెరవేర్చుకున్నారని
కంగ్రాచులేషన్ చెప్తూ ఆయన పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. తెలంగాణలో ఎటువంటి విపత్తులు వచ్చినా ముందొచ్చి నిలబడేది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే కరోనా టైంలో కోట్లాది రూపాయలు ఫండ్స్ ఇచ్చారు, అలాగే వరదల టైంలో కోట్లాది రూపాయలు ఫండ్స్ ఇచ్చారు. మొన్న మధ్యన అదే టెంపుల్, అది కొండగట్టు టెంపుల్ కూడాను ఒక 30 కోట్లు 40 కోట్లు ఫండ్స్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రజలని ఆంధ్ర ప్రజల్ని విడదీయడం ఎవరి తరం కూడా కాదు. ఈ పెయిడ్ ఆర్టిస్టుల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళందరూ కలిసి రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకున్న పర్పస్ వేరు, బట్ వాళ్ళు కంప్లీట్గా ఈయన పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేస్తూ పెళ్ళిళ్ళ గురించి రకరకాలుగా మాట్లాడారు. అది మనం చెప్పుకోలేం మాటల్లో కూడా. అసలు అట్లా మాట్లాడడం కరెక్ట్ అంటారా మీరు? అసలు ఒక ఆయన తప్పుగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ కోసం. పవన్ కళ్యాణ్ అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి జగన్ని జైల్లో వేసి అన్నట్టు, ఆయనేమో జగన్ చాలా మంచోడు అన్నట్టు, ఇదంతా కూడాను పెయిడ్ ఆర్టిస్టులు మాట్లాడారు. తర్వాత ఆయన ఎవరైతే మాట్లాడారో ఆ జర్నలిస్టు, ఆయన పేరు అడక్కు, అందరికీ తెలిసిందే, ఆ జర్నలిస్ట్ మళ్ళీ తప్పు అయిపోయిందని నాలుగు ఖర్చుకోవడం కూడా జరిగింది. నాకు వేరే వాళ్ళ ద్వారా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. నాదెండ్ల మనోహర్ గారి స్నేహితుల ద్వారానే ఆయన చెప్పడం కూడా జరిగింది. ఆ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ఆయన కూడా ఒకప్పుడు ఒక టీవీ ఛానల్ నడిపిన వ్యక్తే, ఫౌండరే. సో ఆయన అంత పెద్ద సీనియర్ జర్నలిస్ట్ అయ్యండి అట్లా పవన్ కళ్యాణ్ మీద లేనిపోని నిందలు వేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఆయన ఫస్ట్ నిందేశాడు, తర్వాత నాలుగు ఖర్చుకున్నాడు, తప్పు అయింది, వేరే వాళ్ళ ద్వారా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పాడు కదా. అంటే ఆయనలోనే తప్పు ఉంది కదా. ఇప్పుడు ఆయన జర్నలిస్ట్ కదా, మొదటి నుంచి జర్నలిస్టులు అంటే ఒక నమ్మకం అనేది ఉంది ప్రజలకు. ఇలా వ్యక్తిగతంగా విమర్శించడం వల్ల జర్నలిస్టుల మీద నమ్మకం అనేది పోతుంది. మీరు రాజకీయంగా మాట్లాడచ్చు, ఆయనని దూషించవచ్చు, తప్పులేదు, కానీ ఆయన తప్పులను చూపించచ్చు, తప్పులేదు, కానీ ఆయన వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని అనుకుంటున్నా. అట్లా మాట్లాడడం వల్ల ప్రజలకు మీడియా మీద ఒక నమ్మకం అనేది పోతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సమాజంలో మీడియా అన్న జర్నలిజం అన్న కూడా చాలా వాల్యూ ఉంటుంది. సో వీళ్ళు అంత మంచి స్టేజ్ మీద వెళ్ళి ఒక పర్సన్ని పర్సనల్గా టార్గెట్ చేసి అన్ని పేర్లు చేసుకున్నాడు, అది ఇదని రకరకాలుగా మాట్లాడారు, మనం చెప్పుకోలేము. సో ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ అంటారా ఒక జర్నలిస్టులు? ఒక జర్నలిస్ట్ పదవిలో ఉండి సమాజానికి పనికొచ్చే మాటలు మాట్లాడాలి, కానీ పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాల గురించి మాట్లాడడం వల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదు. సమాజానికి పనికొచ్చే మాటలు మాట్లాడతారనే మీడియాను నమ్మేది. ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల మీడియా మీద నమ్మకం పోతాయి ప్రజలకు. ఇప్పటి నుంచైనా దయ ఉంచి సమాజానికి పనికొచ్చే మాటలు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడో, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడో, 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడో మీకు వచ్చి నష్టం ఏం లేదు. అలా అని 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారని వాళ్ళ భార్యలు ఏమన్నా వచ్చి కేసు పెట్టారా, ఎక్కడైనా ఫైల్ అయిందా, కేసు ఫైల్ అయిందా? ఏం లేవు కదా. వాళ్ళకి లేని బాధ మీకు ఎందుకు? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి లేని బాధ, పవన్ కళ్యాణ్కి లేని బాధ మీకెందుకు? అసలు మీరెవరు వాళ్ళ పర్సనల్ జీవితం గురించి మాట్లాడడానికి? ఎవరి పర్సనల్ విషయాలలో ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. అట్లానే అందరూ పతివ్రతలు ఏమి ఉండరు. ఎవరి సంసారం వాళ్ళది, ఎవరి పర్సనల్ జీవితాలు వాళ్ళవి. పర్సనల్ జీవితాల గురించి మాట్లాడడం అనేది మంచిది కాదని నా అభిప్రాయం. అది ఎలాగంటేనంటే ప్రొఫెసర్ నాగేశ్వర గారు రీసెంట్గా చేసిన కాంట్రవర్సీ, ఆయన వల్లే కాంట్రవర్సీ అయింది. అది పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన కాంట్రవర్సీ వల్ల ఏంటంటే ఆయనకి సపోర్ట్గా కొంతమంది జర్నలిస్టులు ఆయనకి సపోర్ట్గా రావటం సంతోషమే, కాదంటలేదు. అయితే ఏంటంటే ఏది మాట్లాడినా సరే, ఎంత సన్నాసి మాట్లాడినా సరే, ఆడు మన జర్నలిస్ట్ కదా, ఆడిని సపోర్ట్ చేసేద్దాం అన్న ఉద్దేశంతో వస్తే కనుక ఈ సపోర్ట్ చేయడానికి వచ్చిన జర్నలిస్ట్ కూడా ఒక సన్నాసే. నాకు క్లియర్గా చెప్తున్నాను ఈ మాట. ఎందుకంటున్నానంటే ఒక జర్నలిజం అనేది 4th పిల్లర్. సమాజంలో మనకి ఒక జర్నలిజం అనేది ఒక 4th పిల్లర్. జర్నలిస్ట్ అంటే చాలా వాల్యూ ఉంది. ఈ రోజుల్లో చూస్తే కనుక దేనికి అది అమ్ముడుపోయి రాజకీయాలు చేసి ఆడు డబ్బుల కోసం, ఆడి పరపతి కోసం అలాగా దిగజారిపోయి ఆడు రాజకీయాన్ని కాళ్ళ దగ్గర పెట్టేశాడు, ప్రతి ఒక్కడి కాళ్ళ దగ్గర. అందువల్ల ఏంటంటే అలా దిగజారిపోయి ఇదవటం తప్ప ఒక మంచిగా మాట్లాడేవాడిని సపోర్ట్ చేసి ఉంటే కనుక జర్నలిస్ట్ అనేవాడు అటు కరీంనగర్లో ఉన్న జర్నలిస్ట్ అయినా సరే, శ్రీకాకుళంలో ఉన్న జర్నలిస్టు వాల్యూ ఇస్తాడు. ఇక్కడ ఏంటంటే ప్రాంతీయాలు కాదండి, ఎవరైనా సరే ఒక ఆడు మనవాడిని అంటాడన్న ఉద్దేశంతో వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కానీ అతను స్వయంగా సారీ చెప్పినప్పుడు వీళ్ళందరూ ఏమయ్యారండి? సార్ ఇప్పుడు అక్కడ ఎవరిని సపోర్ట్ చేసినా కూడా అది వేరే విషయం. బట్ అక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని 5 పెళ్ళిళ్ళు అని చెప్పేసి, పూటకొక పార్టీ అని చెప్పేసి, ఆయన అసలు నువ్వు మనిషివేనా అంటే ఇంకా కొన్ని మార్లు కూడా ఉన్నాయి, మనం చెప్పుకోలేము. సో ఒక పర్సన్ని పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఆ స్టేజ్ పైన? అది ఎలాగంటేనండి, ఆడు అలా జర్నలిస్ట్గా వాగినవాడు ఎవడంటే పవన్ కళ్యాణ్ గారు 5 పెళ్ళిళ్ళు అన్నాడంటే 3 పెళ్ళిళ్ళ వరకు అయితే నాకు తెలుసు. 4వ పెళ్ళి మరి ఎవరో, 5వ పెళ్ళి ఎవరో ఆడు చెప్తే కనుక ఆడికి ఒక మనం దండేసి సన్మానించవచ్చు అటువంటి సన్నాసి జర్నలిస్ట్ గారిని.
ఎందుకంటే ఎదవ్వాగుడు వాగటం తప్ప ఏమీ లేదండి. ఏదో ప్రొఫెసర్ గారు ఆయన స్వయంగా చెప్పారు. ఎందుకంటే ఆయనకి ఎంతో విలువ ఉందని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఏమని, నాకు నాగేశ్వర గారు అంటే నాకు ఎంతో గౌరవం ఉంది, ఆయన ఇంట్లో పెళ్ళికి కూడా నేను వెళ్ళాను, నాకు అంటే యాక్చువల్గా నాకు గౌరవం ఉందండి. ఎలాగంటే నా దరిదాపుగా నేను ఒక 25 years నుంచి చూస్తున్న జర్నలిస్టుల్లో నెంబర్ 1 జర్నలిస్ట్, అంత గొప్పగా విశ్లేషణ చేయగలిగే జర్నలిస్టు. కానీ ఈ మధ్య ఒక రీసెంట్గా 3-4 years నుంచి ఒక పార్టీకి ఒక మనిషికి అమ్ముడుపోయిన వ్యక్తిగా ఆయన విశ్లేషణలు ఉండడం అయితే ఆయన స్థాయి దిగజారు చేసుకున్నాడు. ఆయన స్థాయి దిగజారు చేసుకుని లేనిపోని కాంట్రవర్సీ చేసి మాట్లాడడం ద్వారా ఆయన ఏదో సపోర్ట్ చేసే సన్నాసులు కొంతమంది వచ్చేసి వాళ్ళు ఏదో మళ్ళీ ఈయనకి సపోర్ట్ చేసేసి మాట్లాడడం అంటే వీళ్ళ స్థాయి కూడా దిగజారు చేసుకుంటున్నారు.